ఆవేశం 150 కోట్లు వసూలు చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ఎలా ఉంది, అసలు కథ ఏంటి, సో దీంట్లో ప్లస్ ఆర్ మైనస్ పాయింట్స్ ఏంటి, అసలు టోటల్గా మూవీ స్టోరీ ఎలా నడుస్తుంది, ఈ టాపిక్లో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో సో మూవీ అప్డేట్స్ కోసం, ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే అజు ఇప్స్టార్ అనమాట, బీబీ మిథున్ జయశంకర్, సంతాన్ వచ్చేసి రోహన్ షాన్వాజ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవడానికి కేరళ నుంచి అయితే బెంగళూరుకు వస్తారు. సో కాలేజీ హాస్టల్లో కన్నా బయట ఉంటే కాస్త స్వేచ్ఛగా ఉండొచ్చని బీకే హాస్టల్లో అయితే దిగుతారు. సో ఈ క్రమంలోనే సీనియర్లో ఆయన కుట్టి మిదుట్టి అతడి స్నేహితులు ఈ ముగ్గురిని దారుణంగా అయితే ర్యాగింగ్ చేస్తారు. దీంతో ఆవేశంతో రగిలిపోయి తమ సీనియర్లకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని స్థానికంగా ఉండే రౌడీల కోసం వెతుకుతుంటే గ్యాంగ్స్టర్ అయిన రంజిత్ గంగ్ధర్ అలియాస్ రంగా అంటే మన ఫహద్ ఫజిల్ అయితే తారసపడతాడు. రంగాది ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ప్రేమ, సంతోషం, కోపం ఏదైనా అతిగా ప్రదర్శిస్తాడు. ర్యాగింగ్ విషయం తెలిసి ఆ సీనియర్స్కి బుద్ధి చెప్తాడు. అప్పటి నుంచి అజు, బీబీ, సంతనులపై రంగా మనుషులనే ముద్ర పడుతుంది. సో కాలేజీలోనూ వారి హవా అయితే కొనసాగుతుంది. దీంతో చదువు పక్కకైతే వెళ్ళిపోతుంది. అన్ని సబ్జెక్టులోనూ ఫెయిల్ అవడంతో కాలేజీ డైరెక్టర్ పిలిచి లాస్ట్ ఛాన్స్ అయితే ఇస్తాడు. దీంతో ఎలాగైనా రంగా నుంచి దూరంగా వెళ్ళిపోయి చదువుకోవాలని అయితే నిర్ణయించుకుంటారు. కానీ రంగా వీళ్ళని వదిలిపెట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ముగ్గురు తీసుకున్న నిర్ణయం ఏంటి, రంగా నుంచి ఎలా తప్పించుకున్నారు, తను మోసం చేస్తారని తెలిసిన రంగా వాళ్ళని ఏం చేశాడు అన్న విషయం తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే మీరైతే. సో ఎందుకంటే కథ ఎలా ఉందంటే, ఆవేశం కథను సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే, మంచి వాళ్ళతో విరోధం కన్నా చెడ్డ వాళ్ళతో స్నేహం ప్రమాదకరం. తెలుగులోనూ పలువురు కథానాయకులు నెగిటివ్ షేడ్స్లో కలిగిన పాత్రలు అయితే పోషించారు. కానీ ఆవేశంలో రంగ పాత్రకు నెగిటివ్ షేడ్స్తో పాటు కామెడీ, అతిగా స్పందించే తీరు, ఆపాదించి తీర్చిదిద్దిన విధానం, ఇక స్క్రీన్పై చూస్తే మెరుపులు మెరిపించిందనే చెప్పొచ్చు. తమకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ముగ్గురు కుర్రోళ్ళు తీసుకున్న నిర్ణయం వాళ్ళ జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిందనే విషయంతో 2.5 గంటల పాటు ప్రేక్షకుని రోలర్ కోస్టర్ ఎక్కించేశాడు దర్శకుడు జీతు మాధవన్. ఆవేశం కథ ప్రపంచాన్ని పరిచయం చేయడానికి కాస్త ఎక్కువ సమయాన్ని తీసుకున్న డైరెక్టర్ గ్యాంగ్స్టర్ రంగాగా ఫైద్ ఫజిల్ ఎంట్రీతోనే కథలో అసలు జ్యూస్ అయితే మొదలవుతుంది. ఆ పాత్ర ఆహార్యం, ప్రవర్తించే తీరు, సంభాషణలు పలికే విధానం ఎంత ఎనర్జీగా ఉంటాయంటే ఆయన కనిపించినంతసేపు తెరపై 10,000 వాళ్ళ పేలుతూనే ఉన్నట్టు ఉంటుంది. సో ముగ్గురు స్నేహితులు రంగా ర్యాగింగ్తో పరిచయం పెంచుకోవడం, అక్కడి నుంచి రోజు వారితో కలిసి తిరిగే సన్నివేశాలు రొటీన్గా ఉన్న రంగా చేసే హంగామాతో అవన్నీ సరదాగా సాగిపోతాయి. అయితే రంగా గ్యాంగ్స్టర్ ఎలా అయ్యాడన్న విషయాన్ని చెప్పే సన్నివేశాలు కాస్త సాగతీతగా అనిపిస్తాయి. ఆ పాత్రకి ఇచ్చే నేరేషన్, ఎలివేషన్ అతిగా అనిపిస్తాయి. మధ్యలో రంగా గ్యాంగ్, అతడి ప్రత్యర్థి గ్యాంగ్ పోటీ పడే సీన్స్, ఫైట్స్ తీర్చిదిద్దిన విధానం అయితే బాగుంటుంది. ఇక మార్షల్ ఆర్ట్స్ని మిక్స్ చేస్తూ తీసిన ఎపిసోడ్స్ అయితే అలరిస్తాయి. ఇక బీబీ అతడి స్నేహితులు పరీక్షలో తప్పడంతో రంగాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో కథ అయితే మరో మలుపు తిరుగుతుంది. సో ఈ విషయాన్ని చెప్పాలనుకున్న ప్రతిసారి రంగా కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఈ కుర్రోళ్ళు అసలు రంగకు తమ పరిస్థితిని ఎలా వివరిస్తారా అని ప్రేక్షకుడు ఆసక్తిగా అయితే చూస్తాడు. ఆ సీన్స్ అయితే మనకి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి. గబ్బర్ సింగ్లో అంత్యాక్షరిలాగా రంగా తన గ్యాంగ్తో కలిసి డంషరాష్ ఆడే సీన్స్ అయితే నవ్వులు పంచుతున్నా చెప్పచ్చు. ఓ హై వోల్టేజ్ యాక్షన్ సీను, మదర్ సెంటిమెంట్తో సినిమా ముగించే తీరు పర్వాలేదు అనిపిస్తుంది. చివరిలో ఈ ముగ్గురు కుర్రోళ్ళ కోసం రంగా కాలేజీకి వచ్చే సీన్ అయితే నవ్వులు పోయిస్తుంది. ఇక ఎవరెలా చేశారంటే, గ్యాంగ్స్టర్గా రంగా ఫైజ్ ఫజిల్ నటన మరో స్థాయిలో ఉంటుంది. కాస్త ఆలస్యమైన పాత్ర ఎంట్రీ ఇచ్చినా అక్కడ నుంచి తెరపై మొత్తం ఫైజ్ ఫజిలే కనిపిస్తాడు. ఆయన నటన, ఇక ఎమోషన్స్ కానీ, ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, డ్యాన్స్ కానీ, ఫైట్స్ కానీ ఇలా ఒక్కటికంటే అన్నింటిలోనూ అదరగొట్టేసాడు. ఇక సాధారణ కథను తన నటనతో ఫుల్ ఎంటర్టైనింగ్గా అయితే మార్చేశాడు. కాలేజ్ కుర్రోళ్ళుగా హిప్స్టార్ మిథున్, రోషన్ చక్కని నటన అయితే ప్రదర్శించారు. మిగిలిన వాళ్ళు తమ పరిధి మేరకు నటించారు. ఇక రంగా గ్యాంగ్లో ఉండే అబ్బన్, నంజప్ప, బ్రూస్లీ, జాకీ పాత్రలు అయితే వారు ఫైట్ సీన్స్లో అయితే ఎదరగొట్టారు. రోమాంచంలో ఆవేశం మూవీని కూడా సింపుల్ కథ అయినా తన కథ రచన, స్క్రీన్ ప్లే, రంగా ఎలివేషన్తో తెరపై మెరుపులు మెరిపించాడు డైరెక్టర్ జీతు మాధవన్. ఇక కుటుంబంతో కలిసి అయితే చూడొచ్చు ఈ మూవీ. చివరిగా చెప్పాలంటే కామెడీ, ఫైట్ ఫజిల్ గురించి అయితే ఈ సినిమా అయితే నెంబర్ 1గా ఉంటుంది. సో ఇది అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో చూడొచ్చు ఒకసారి. ఏంటి మీకు ఇక స్టోరీలో అయితే ఫైట్ ఫజిల్ యాక్టింగ్, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే అన్నీ బాగానే ఉంటాయి. కానీ కొంచెం సాగదీతగా ఉంటాయి అంతే కొన్ని సీన్లు అయితే. సో అంతే, ఇంకేమీ లేదు. ఈ వీడియో ఎక్కడితే ఎండ్ చేస్తున్నా, ఈ మూవీని మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.